ఈ భూమి మీదే స్వర్గాన్ని అనుభూతి పొందు అని మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా అంటున్నారు. సకల శక్తి, సకల వివేకము, సకల ప్రేమ, సకల కారుణ్యము, సకల దివ్యానందము అయిన భగవంతుడు మీ అందరిలోనూ నివసిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ అనంత లక్షణాలకు ఖచ్చితంగా విరుద్ధమైన లక్షణాలు నిస్సహాయత, అజ్ఞానము, కామము, క్రూరత్వము, బాధలు మొదలగునవి కూడి మీలో నివసిస్తూ ఉంటాయి. భగవంతుడే కావాలని కోరుకునేవారు కారుణ్యమును, నిస్వార్థతను మరియు స్వీయ తృణీకరణతో కూడిన సన్యాసమును అలవర్చుకుంటాడు. క్షణభంగురమైన నీడల వెనుక అనగా కోరికలకు కారణమయ్యే వస్తువుల వైపు పరిగెత్తేవారు స్వార్థాన్ని, దురాశను మరియు ద్వేషాన్ని అలవర్చుకుంటారు. మొదటి రకానికి చెందిన వ్యక్తులు భూమి మీద శాంతిని నెలకొల్పుతారు. రెండవ రకానికి చెందిన వ్యక్తులు యుద్ధాలకు, వినాశాలకు కారణమవుతారు. నీవు గనుక నీలో ఉండే అధమమైన కోరికలను, అనవసరమైన కాంక్షలను వదిలించుకున్నట్లయితే నీవు ఈ భూమి మీదే స్వర్గాన్ని అనుభూతి పొందవచ్చు. కామమునకు ప్రలోభ పడకుండా ఉండడం చాలా ముఖ్యమని తన ప్రేమికులంతా తెలుసుకోవాలని బాబా కోరుతున్నారు. ప్రలోభాలెప్పుడూ చాలా బలంగానే ఉంటాయి కూడా. కానీ బాబా కోసం మీ ప్రేమ ఇంకా బలంగా ఉండాలి. ఆయనను నిండు హృదయంతో స్మరించండి. నీవు ఏ అగాధపు లోతుల్లోకి జారిపోయావో అక్కడి నుండి త్వరగా పైకి లేచి ఆయన ప్రేమలో, సేవలో అడుగులు ముందుకు వెయ్యి అని మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా అంటున్నారు.